ఈరోజు మనం లూప్‌లో యూజ్ చేసే బ్రేక్ అండ్ కంటిన్యూ స్టేట్మెంట్స్‌కి డిఫరెన్సెస్ చూద్దాం. లూప్‌లో బ్రేక్ స్టేట్మెంట్ రాస్తే ఇంకా లూప్ నుంచి ఎగ్జిట్ అయిపోతాం. నెక్స్ట్ స్టేట్మెంట్స్ ఏవి ఎగ్జిక్యూట్ అవ్వవు. అదే కంటిన్యూ స్టేట్మెంట్ రాస్తే ఓన్లీ ద నెక్స్ట్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవ్వదు. ఆ తర్వాతవన్నీ నార్మల్‌గానే ఎగ్జిక్యూట్ అవుతాయి. ఈ ప్రోగ్రామ్‌లో 1-5 నంబర్స్ ప్రింట్ చేయమని చెప్పాం. కానీ ఇఫ్ కండిషన్‌లో ఏం రాసాం, ఐ వాల్యూ 3 అయితే బ్రేక్ రాసాం. అంటే ఐ వాల్యూ 3 అయిన దగ్గర నుంచి ఇంకా స్టేట్మెంట్స్ ఏవి ఎగ్జిక్యూట్ అవ్వవు. అంటే దీని అవుట్‌పుట్ ఏమొస్తుంది, ఓన్లీ 1, 2 వస్తుంది. అదే కంటిన్యూ స్టేట్మెంట్ అయితే ఐ వాల్యూ 3 అయినప్పుడు ఓన్లీ 3 ప్రింట్ అవ్వదు. అంటే దీని అవుట్‌పుట్ ఏమొస్తుంది, 1, 2, 4, 5 వస్తాయి. ఓన్లీ 3 దగ్గర అది స్కిప్ అయ్యి నెక్స్ట్ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. అదే బ్రేక్ అయితే ఇంకా ఆ స్టేట్మెంట్ నుంచి మిగతావేవి ఎగ్జిక్యూట్ అవ్వవు.